మనం తరచుగా హైపర్ థైరాయిడ్ అండ్ హైపోథైరాయిడ్ అని వింటూ ఉంటాం. డిఫరెన్స్ ఏంటంటే వెయిట్ గెయిన్ అవటము, జుట్టు ఊడిపోవటము, పిల్లలకైతే. అలాగే మనం సబ్ క్లినికల్ హైపోథైరాయిడ్ అని కూడా వింటుంటాం. అదేలా అంటే TSH 10 అబోవ్ ఉంటే బ్లైండ్లీ. థైరాయిడ్ అనేది మెడికేషన్ ద్వారా కంప్లీట్ గా క్యూర్ చేయగలమా, చేయలేము? సో దెర్ ఈస్ నో క్యూర్. వాళ్ళు కంప్లీట్ గ్లాండ్ తీసేస్తాం. థైరాయిడ్ ప్రాబ్లమ్ కి మెడికేషన్ అనేది లైఫ్ లాంగ్ వాడుకోవాలి అంటున్నారు. అంతే కదా. పిల్లలకు కూడా థైరాయిడ్ వస్తుందా అండి? గ్రోత్ ఉండదు, హైట్ రారు, క్లాస్ లో కొద్దిగా పొట్టిగా ఉన్నాళ్ళు. ఈ ఎక్సర్సైజ్ అనేది థైరాయిడ్ ఫంక్షన్ మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందండి? ఎక్సర్సైజ్ కి, యోగాకి, థైరాయిడ్ కి. థైరాయిడ్ డిజార్డర్స్ అనేది ఎందుకు వస్తాయి? ఈ మధ్య కాలంలో ఫ్యాన్సీ ఏంటంటే అందరూ పింక్ సాల్ట్ వాడుతున్నారు. ఎవరైతే థైరాయిడ్ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి లైఫ్ స్టైల్ ఎలా ఉండాలండి? ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలంటారు? అది ఉడకపెట్టకుండా తింటే ఈ గ్లాండ్ పెరిగే ఛాన్స్ ఉంది కాబట్టి. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కావ్య శ్రీనివాస్. ప్రస్తుత కాలంలో మన లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. ఆహారం, నిద్ర, స్ట్రెస్ మన జీవితాన్ని డీప్గా ఎఫెక్ట్ చేస్తున్నాయి. దీని కారణంగా చాలా మంది సీరియస్గా ఫేస్ చేస్తున్న ఒక హెల్త్ కన్సర్న్ థైరాయిడ్ డిజార్డర్, అలసట, అన్ఎక్స్పెక్టెడ్ వెయిట్ చేంజెస్, హెయిర్ లాస్, మూడ్ స్వింగ్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ డైలీ లైఫ్లో చాలా మంది ఫేస్ చేస్తున్నారు. దీని అండర్లయింగ్ కాజ్గా థైరాయిడ్ డిజార్డర్ ఉంటుందని అవగాహన లేకపోవడమే. ఇదే టాపిక్ పై ఈ రోజు మన స్టూడియోలో మనతో మాట్లాడడానికి ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ ఎంవి రామ్మోహన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, అసలు థైరాయిడ్ గ్లాండ్ మన బాడీలో ఎలా ఫంక్షన్ అవుతుందండి? మన బాడీలో చాలా ఎండోక్రైన్ ఆర్గాన్స్ ఉంటాయి. ఎండోక్రైన్ ఆర్గాన్స్ అంటే హార్మోన్ ఆర్గాన్స్. ఈ నెక్ లో ఇక్కడ ఇటక్ లోబ్, రైట్ లోబ్ అండ్ లెఫ్ట్ లోబ్ అని బటర్ఫ్లై షేప్ లో ఉంటుంది థైరాయిడ్ గ్లాండ్. సో అది వచ్చేసి థైరాయిడ్ హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఎవ్రీడే మన యాక్టివిటీస్ ఉండాలంటే 150 మైక్రోగ్రామ్స్ ఆఫ్ యావరేజ్ థైరాయిడ్ హార్మోన్ కావాలి. అంటే ఇప్పుడు మన బైక్ కి పెట్రోల్ ఎలాగో, కార్కి డీజిల్ ఎలాగో, ఇట్స్ అన్ ఎనర్జీ హార్మోన్. సో మనకి ఎనర్జీ లెవెల్స్కి, మన మజిల్స్ పనిచేయాలన్నా, మన బ్రెయిన్ యాక్టివ్గా ఉండాలని, అన్ని ఆర్గాన్స్ పనిచేయాలన్నా ప్రతి కణం దగ్గర ఈ థైరాయిడ్ హార్మోన్ కావాలి మనకి ఎనర్జీ లాగా. సో ఈ హార్మోన్ రోజు ఎంత మోతాదులో అవసరమో అంత పనిచేస్తూ ఉంటే సో ఇట్ విల్ గివ్ ఎనర్జీ టు అస్. సో ఈ థైరాయిడ్ గ్లాండ్ నుంచి వచ్చేటువంటి థైరాయిడ్ హార్మోన్ని మనని ఎనర్జీ లెవెల్స్ బాగా డ్రైవ్ చేసి, పిల్లల్లో అయితే హైట్ పెరగడానికి, మజిల్ స్ట్రెంగ్త్కి, తర్వాత నర్వ్ స్ట్రెంగ్త్కి, సో ఎవ్రీ సెల్కి థైరాయిడ్ హార్మోన్ అవసరం. మనం తరచుగా హైపర్ థైరాయిడ్ అండ్ హైపోథైరాయిడ్ అని వింటూ ఉంటాం. డిఫరెన్స్ ఏంటండి? మనకి థైరాయిడ్ హార్మోన్ కి మిగతా గ్లాండ్స్ కి జబ్బులు వచ్చినట్టే ఈ థైరాయిడ్ హార్మోన్స్ కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు. ముఖ్యంగా థైరాయిడ్ హార్మోన్ తగ్గింది అనుకోండి, మనకి 150 మైక్రోగ్రామ్స్ రావాలి హార్మోన్, 100 ప్రొడ్యూస్ అవుతుంది. అప్పుడు బాడీలో ఎంత, ఒక 50 డెఫిసిట్ వచ్చింది. సో అప్పుడు మనకి సిమ్టమ్స్ వస్తాయి. మబ్బుగా ఉండటము, వెయిట్ గెయిన్ అవటము, జుట్టు ఊడిపోవటము, తర్వాత మెన్సెస్ ఇబ్బందులు రావటం లేడీస్లో, పిల్లలకైతే గ్రోత్ సరిగా ఉండకపోవటము, మెయిన్గా ఒబిసిటీ, మజిల్ పెయిన్స్ రావటము, సో తర్వాత స్కిన్ అంతా డ్రై అయిపోయి వాటర్ చేరిపోయి స్కిన్ కింద డ్రై అయిపోవటము, ఇచ్చినెస్ రావటము, కాళ్ళకి ఎడిమా రావటము, వాపులు రావటం, ఇలా జరుగుతుంది. సో దీన్ని హైపోథైరాయిడిజం అంటారు. అంటే ఏంటి, హార్మోన్ తగ్గింది కాబట్టి మనకి బాడీలో లెథార్జీ, డల్నెస్, యాక్టివ్గా లేకపోవటము, హెయిర్ లాస్, ఇవన్నీ వస్తాయి. దీన్ని హైపోథైరాయిడ్ సిమ్టమ్స్ అంటారు. అదే థైరాయిడ్ హార్మోన్ పెరిగింది అనుకోండి, 150 కాస్త 250 అయింది బాడీలో, అంటే బాడీలో ఎనర్జీ లెవెల్స్ ఏమైనాయి, పెరిగిపోయినాయి. సో దీన్ని హైపర్ థైరాయిడిజం అంటారు. హైపర్ థైరాయిడిజం ఏమవుతారంటే, కూర సిమ్లో పెట్టకుండా హైలో పెడితే ఏమవుతుంది, మాడిపోతుంది. సేమ్ అలాగే మన బాడీ ఏమవుతుంది, బర్న్ అయిపోతుంది. సో నల్లగా అయిపోతారు, సన్నగా అయిపోతారు, మజిల్స్ అన్ని కరిగిపోతాయి, చేతులు ఇలా వణుకుతుంటాయి, చేతులు ఇలా పెట్టమంటాం పేషెంట్స్. తర్వాత గొంతు గాయిటర్ అంటారు. థైరాయిడ్ గ్లాండ్ వాపు ఉంటుంది, ఇలా వాచ్ ఉంటుంది. తర్వాత వాళ్ళకి పాల్పిటేషన్స్, హార్ట్ 150 వరకు కొట్టుకుంటుంది, టక్ 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 టక్. యాంగ్జైటీ వస్తుంది, నర్వస్నెస్ ఉంటుంది, ఇరిటబిలిటీ ఉంటుంది, సో నిద్ర లేకుండా ఉంటుంది. సో కళ్ళు కొద్దిగా వాస్తాయి, ముందుకు వచ్చి ఉంటాయి, దాన్ని థైరాయిడ్ ఆర్బిటోపతి అంటారు. సో ఇలాగా హైపర్ థైరాయిడ్ సిమ్టమ్స్ ఇవన్నీ. ఈ హైపర్ థైరాయిడ్, సో ఈ రెండు జబ్బులు కామన్ గా వస్తాయి. అలాగే మనం సబ్ క్లినికల్ హైపోథైరాయిడ్ అని కూడా వింటుంటాం. థైరాయిడ్ నార్మల్ గా వాల్యూస్ కొన్ని ఉంటాయి. ఫస్ట్ బేసిక్ మనకి థైరాయిడ్ హార్మోన్ కరెక్ట్ గా ప్రొడ్యూస్ అయితే థైరాయిడ్ హార్మోన్ 1-4 TSH. అదే 1-4 ఉందంటే మన హార్మోన్లో T3, T4 నార్మల్గా ఉన్నట్టు. ఈ TSH 10 అబోవ్ ఉంది అంటే పర్మనెంట్గా థైరాయిడ్ ప్రొడక్షన్ ఏమైనట్టు, తగ్గినట్టు. వాళ్ళకి T3, T4 తగ్గుతాయి. సో వాళ్ళకి థైరాయిడ్ హార్మోన్ రీప్లేస్మెంట్ ఇస్తాం. కొంతమందికి 4 to 10 ఉంటుంది, అంటే బార్డర్లో ఉంటుంది. ఇప్పుడు డయాబెటీస్లో ప్రీ డయాబెటీస్ ఉంది కదా, అలాగే థైరాయిడ్లో ఎర్లీ థైరాయిడ్ అంటారు. సబ్ క్లినికల్ థైరాయిడ్ని ఎర్లీ థైరాయిడ్ అంటారు. సో వాళ్ళకి సిమ్టమ్స్ ఉండవు. 4 నుంచి 10 మధ్యలో 6, 7, 8, 9 అలా ఉంటాయి. వీళ్ళు ఈ ఎర్లీ థైరాయిడ్ని ఏం చేస్తారంటే మనకు తెలియకుండా అందరు ట్రీట్మెంట్ ఇచ్చేస్తారు. సో ఎనీ థైరాయిడ్ TSH 10 అబోవ్ ఉంటే బ్లైండ్లీ యూ కెన్ స్టార్ట్ ట్రీట్మెంట్.
టీఎస్హెచ్ బిట్వీన్ 4 and 10ని సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజంని మనం ఏం చేయాలంటే యాంటీబాడీస్ అని ఒక టెస్ట్ ఉంటుంది, థైరాయిడ్ పెరాక్సిడేస్ టీపీఓ యాంటీబాడీస్. ఇది థైరాయిడ్ కి చేయించుకునే టెస్ట్ అండి. టెస్ట్ యాంటీబాడీస్. ఆ టీపీఓ పాజిటివ్ ఉంది అంటే ఎనీబడి బిట్వీన్ 4 and 10 మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఓకే. సో నెక్స్ట్ వాట్ ఆర్ యాంటీబాడీస్? సో మన బాడీలో పోలీస్ ఉంటాయి. సో బయట నుంచి వచ్చిన బ్యాక్టీరియాని వైరస్ని చంపేయాలి. కానీ బై డిఫెక్ట్గా మన థైరాయిడ్ హార్మోన్నే బై మిస్టేక్ అటాక్ చేస్తున్నాయి. సో టీపీఓ యాంటీబాడీస్ వెళ్ళి థైరాయిడ్ హార్మోన్ని ప్రొడక్షన్ని డిస్టర్బ్ చేయడం వల్ల థైరాయిడ్ ప్రొడక్షన్ ఏమైంది, తగ్గింది. సో కాబట్టి ఎంత తగ్గిందో అంత మన టాబ్లెట్ బయట నుంచి ఇస్తాం హార్మోన్. ఇక్కడ హైపోథైరాయిడ్కి మనం ఏం చేస్తున్నాం, వీఆర్ నాట్ గివింగ్ ట్రీట్మెంట్, వీఆర్ రీప్లేసింగ్ వాట్ ఈస్ నాట్ దేర్. చాలా మంది సార్ నా యాంటీబాడీస్ టైటర్స్ ఎక్కువ ఉన్నాయి సార్, దీన్ని ఏం చేయాలి సార్ అని అడుగుతుంటారు. సో వీ డోంట్ హ్యావ్ ట్రీట్మెంట్. ఇంకా మనకి థైరాయిడ్ హార్మోన్ని ప్రొడక్షన్ రిపేర్ చేసేయడానికి ప్లస్ యాంటీబాడీస్ తగ్గించడానికి ఇంకా మందులు రాలేదు. రావచ్చేమో ఫ్యూచర్లో కానీ, బట్ మనకున్న తెలివితేటలు మనం ఏం చేస్తాం, హార్మోన్ లేదు, హార్మోన్ బయటకు అనుకున్నాం ఆర్టిఫిషియల్గా. మన బాడీలో ఉండే హార్మోనే థైరాయిడ్ టాబ్లెట్ అంటే. సో కాబట్టి నీ ఆటో ఇమ్యూనిటీ పెరిగిపోయింది. సో 150 రావాల్సింది 100కి వచ్చింది, 50 ఇస్తున్నాం. లోపల 75 వస్తుంది, బయట నుంచి 75 ఇస్తాం. లోపల 25 వచ్చింది, బయట నుంచి 125 ఇస్తాం. సో బ్యాలెన్స్ చేస్తున్నాం అంతే. సో ఎంత కావాలో అంత ఎనర్జీ మనం ఇచ్చేస్తున్నాం. సో టాబ్లెట్ వేసుకోలేదు, లోపల ఎంత ఉంటుంది ప్రొడక్షన్, తగ్గి ఉంటుంది. సో ఆ డెఫిసిట్ ఎవరు ఇవ్వట్లేదు కాబట్టి సిమ్టమ్స్ వచ్చేస్తాయి. సో కాబట్టి నేను టాబ్లెట్లు వేసుకోను సార్ అన్నారు అనుకో, హూ ఈజ్ ఎఫెక్టెడ్? మనమే కదా. సో ఎవరైనా నీ హార్మోన్ ఇవ్వకుండా హైపోథైరాయిడ్ టీఎస్హెచ్ ఎక్కువ ఉండి ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ వాళ్ళు నేను నిన్ను క్యూర్ చేస్తాను అంటే దట్ ఈస్ చీటింగ్. సి నోబడీ నోస్ హౌ టు ట్రీట్ యువర్. సో ఒక్కసారి డ్యామేజ్ అయిన గ్లాండ్ని మనం రిపేర్ చేయలేము, అంతే కదా. ఇప్పుడు బాడీలో టైప్ 1 డయాబెటీస్, ఇన్సులిన్ ఉత్పత్తి లేదు, బయట నుంచి ఇన్సులిన్ ఇవ్వాలి. గ్రోత్ హార్మోన్ లేదు, బయట నుంచి గ్రోత్ హార్మోన్ ఇవ్వాలి. థైరాయిడ్ అనేది మెడికేషన్ ద్వారా కంప్లీట్ గా క్యూర్ చేయగలమా, చేయలేము? సో దెర్ ఈస్ నో క్యూర్. టైప్ 1 డయాబెటీస్ వచ్చింది, ఇన్సులిన్ ఉత్పత్తి ఏమైంది, అక్కడ ప్యాంక్రియాస్ పనితనం ఏమైంది, 90% పోయింది. అందుకని ఇన్సులిన్ రావట్లేదు, బయట నుంచి ఏం చేస్తున్నాం, ఇన్సులిన్ ఇస్తున్నాం. అలాగే థైరాయిడ్ హార్మోన్ ఫంక్షనింగ్ ఏమైంది, ఎవరు బయట నుంచి థైరాయిడ్ ఇంకో గ్లాండ్ ఇస్తారు మనకి సేవ్ చేయడానికి. బట్ ఎండోక్రైనాలజిస్ట్ గా మనం ఏం చేస్తున్నాం, వీఆర్ ఇంటెలిజెంట్, మన సైన్స్ తెలివిగా వచ్చింది. మన బాడీలో హార్మోన్ మనం బయట నుంచి చేస్తాం, అప్పుడే మన హార్మోన్ రీప్లేస్ చేసాము. నీకు 150కి 150 ఇచ్చేసాను, నీ బాడీ థింక్స్ దట్ యు ఆర్ నాట్ డిసీజ్డ్ పర్సన్, నార్మల్ కింద లెక్కే కదా. సో కొంతమందికి మేము ఏం చేస్తామంటే థైరాయిడ్ క్యాన్సర్ ఉంటుంది, వాళ్ళు కంప్లీట్ గ్లాండ్ తీసేస్తాం, వాళ్ళు సేవ్ చేయాలి కదా. వాళ్ళు గ్లాండ్ లేకపోయినా 90 years హ్యాపీగా ఉంటారు. మనం ఏం చేస్తున్నాం, అక్కడ 150కి 150 ఇచ్చేస్తున్నాం, ఫుల్ డోస్ థైరాయిడ్ టాబ్లెట్ బయట నుంచి ఇచ్చేస్తున్నాం. బాడీ ఏమనుకుంటుంది, నా థైరాయిడ్ నాకు వచ్చింది అనుకుంటుంది. థైరాయిడ్ ప్రాబ్లమ్ కి మెడికేషన్ అనేది లైఫ్ లాంగ్ వాడుకోవాలి అంటున్నారు, అంతే కదా. ఇది మెడికేషన్ కాదు, దిస్ ఈస్ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ. సో హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటే ఏంటి, మన బాడీలో కొన్ని కెమికల్స్ కొన్ని రేంజ్ లో ఉండాలి. ఈ థైరాయిడ్ హార్మోన్ తక్కువ ఉంది, దానివల్ల మన బాడీ డెఫిషియన్సీ వచ్చి మనకి సిమ్టమ్స్ వచ్చి మనకి జబ్బు గుణాలు వస్తున్నాయి. మనం నార్మల్ అవ్వాలంటే ఆ హార్మోన్ మనం బయట నుంచి ఇవ్వాల్సింది. ఈ స్క్రీనింగ్ అనేది ఎవరెవరు చేయించుకోవాలంటారు? సో గుడ్ క్వశ్చన్. థైరాయిడ్ టెస్ట్ ఎవరికి చేయాలి? ఆల్ ప్రెగ్నెంట్ ఉమెన్, ఎవరికైనా యుక్త వయసు వాళ్ళకి, మెన్సెస్ ఇబ్బందులు వచ్చిన వాళ్ళకి, తర్వాత సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి, ఇలాగా నేను చెప్పిన సిమ్టమ్స్, వేగ్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి, క్లాసిక్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి, ఏమన్నా నాకు అనుమానం వస్తుంది, నాకు నొప్పులు ఉన్నాయి, ఐఎమ్ అనేబుల్ టు బేర్ ఇట్, వెయిట్ గెయిన్ అయ్యాను, రీసెంట్ వెయిట్ గెయిన్, హెయిర్ లాస్, రీసెంట్ హెయిర్ లాస్, స్కిన్ డ్రైనెస్, చలి ఓర్చుకోలేకుండా ఉన్నాను, వీళ్ళందరికీ టెస్ట్ చేయాలి. తర్వాత పిల్లల్లో, సో నీకు గ్రోత్ రాలేదు, కొద్దిగా లావ్ వస్తున్నాడు పిల్లోడు, మనం అనుకున్నంత హైట్ రావట్లేదు, పిల్లలకు కూడా థైరాయిడ్. సో సేమ్ గ్లాండ్ వేరే కారణాలలో కూడా పిల్లల్లో కూడా, దాన్ని జువెనైల్ హైపోథైరాయిడిజం. అంటే ఏ విధంగా డిటెక్ట్ చేయాలంటారు పిల్లల్లో థైరాయిడ్ ప్రాబ్లమ్? సిమ్టమ్స్ ఏముంటాయంటే గ్రోత్ ఉండదు, హైట్ రారు, సో చూడంగానే క్లాస్లో కొద్దిగా పొట్టిగా ఉన్నాళ్ళు, ప్లస్ చెబ్బీగా లావ్ వచ్చేస్తారు వాళ్ళు, కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది పాపం చదువుల్లో వాళ్ళకి, ప్లస్ దాంతో పాటు తొందరగా అలసట వస్తుంది. సో వీళ్ళందరికీ థైరాయిడ్ హార్మోన్ చేయించాలి. సార్, థైరాయిడ్ డిజార్డర్స్ గురించి, అది ఒక పర్సన్ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, దీని గురించి మాకు పూర్తి ఇన్ఫర్మేషన్ మా స్టూడియోకి వచ్చి టైం కేటాయించి షేర్ చేసుకున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.